సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నిసిగ్గుగా మాట్లాడారని అన్నారు. విద్యార్థులకు ఏదో న్యాయం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులేంటని ప్రశ్నించారు. రేవంత్ స్థాయికి కేటీఆర్, హరీష్ కాదు, తాను సరిపోతారని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేషన్ గన్పూర్ లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా బాధాకరం. అసలు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండుకుంటూ ఇలా తెలంగాణ పరువు మొత్తము తీస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నాడు, యువకులకి ఉద్యోగాలు 50,000 60,000 ఇచ్చినామని చెప్తుండు సిగ్గుగా. ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్కి పోలీసు లేకుండా, సెక్యూరిటీ లేకుండా నువ్వు రాహుల్ గాంధీ ఇద్దరు రాండి, ఇలా చూద్దాము. సెక్యూరిటీ లేకుండా వస్తే ఏ విధంగా యువకులు మీ మీద తిరగబడతారో మీకు అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పోయిన ఆగస్టులో జాబ్ క్యాలెండర్ అని ఒక తూతు మంత్రంగా ఒక పేపర్ పెట్టిరు. ఏమైంది జాబ్ క్యాలెండర్? మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇవాళ యువత దాదాపు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే డేట్లతో సహా మీ మేనిఫెస్టోలో ప్రకటించి డిసెంబర్లో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ దాకా మీరు ఎందుకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఇలా 2,10,000 ఉద్యోగాలు బాజాబ్తు కేసీఆర్ గారు ఇచ్చింది మీ అందరు కూడా తెలిసిందే. ఇలా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కానీ, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ఇచ్చినన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి 10 లక్షల ఉద్యోగాలని ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కల్పించిందని కూడా చెప్పక తప్పదు. మీరిచ్చే జాబ్ క్యాలెండర్ని వెంటనే ఇవ్వాలని నేను నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను.